ఆరోగ్యానికి హానికరం అని సినిమా తెరలపై చూస్తూనే ఉంటాం. కానీ అందుకు కారణమైన సిగరెట్స్ అమ్మకం కూడా హానికరమే అన్నది ఇప్పుడు లేటెస్ట్ కమెంట్. అదెలా అంటారా? ఇదిగో ఈ సిగరెట్ పెట్టెలను మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. కొన్ని సిగరెట్ పెట్టెల్లో సిగరెట్లకు బదులు అట్టముక్కలు పెడుతున్నారు. దీంతో చిరు వ్యాపారులకు దిమ్మ తిరిగిపోతుంది. సిగరెట్లు అమ్మగా వచ్చేదే అంతంత మాత్రం. ఆ కొంత మొత్తం కూడా నష్టం వచ్చేస్తే ఇక మా పరిస్థితి ఏంటి అంటూ వాపోవడం ఇప్పుడు చిరు వ్యాపారుల వంతవుతోంది. ये सिगरेट में देखो साहब, आईटीसी कंपनी वाला डाल रहा सिगरेट में पूरे डब्बे में अट्टे आ रहे, और उसको बोले तो उसका सेठ के पास बात करेंगे, वो तो बात करने नहीं दे रहा, हमारा सेठ बात नहीं करता बोल रहा, जो भी है मेरे से बात करो बोल रहा। फिर ये आ रहा कहाँ से प्रॉब्लम बोल तो क्या है कि भाई हमारा कुछ समझ नहीं आ रहा बोल रहा। आपसे एक काम करो, तुम डब्बी चेक करके ले लो हमारे पास बोल रहा। ऐसा कैसा होता चेक करने का? बोलो अपन एक कार्टन आधा कार्टन माल लेते, पूरे डब्बियाँ चेक करके लेंगे क्या? वही काम करेंगे हम? बोलो धंधा कर रहे हैं हम, क्या चोरी कर रहे? उन कर रहा हूँ उसलिए बोल रहा डब्बी चेक करके ले बोल रहा। ऐसा होता है क्या? बोलो आप, ये गलत है, उसका काम पूरा है। तो वैसा तो उसके सेठ के पास देंगे, बात करेंगे, हम बोले तो नहीं बोल रहा। पीएस को जाता हूँ मैं, बोले तो मैंने दे दिया जब का जब। तो सबको लगड़ ले आऊँगा, मेरे से लगड़ा तो अच्छा नहीं रहता, मेरे को तो होना क्यों ना बोले हम। उसके सेठ के पास देंगे बोले तो जाने नहीं दिया मेरे को, मेरे को रिटर्न दे दिया डब्बिया, दूसरों को नहीं दिया। ये प्रॉब्लम है इन लोगों का। अब इसके ऊपर क्या एक्शन लेती गवर्नमेंट, लेती क्या पीएस लेती, कौन लेते? देखो आप रिपोर्टर के थ्रू हम तो ये पहुंचा रहे, बात गवर्नमेंट तक पहुंचना है। పోయిండు రమ్మని చెప్పి ఆయనే నరేందర్ 5 గంటలకు రమ్మంటే 5 గంటలకు పోయిండు. వచ్చిండే నరేందర్ వస్తే మేము ఏలే అంటాడు అంటే ఆడికి రమ్మని అన్నాడు. ఆడిపోయినాము. ఆడిపోతే ఈయన పోయాడితే మరి ఏమంటారు అని అంటే పోలీస్ స్టేషన్ పుచ్చుకోమని చెప్పిండ్రు. రావు అంటాడు, మాకు కావు మేము ఇయ్యలేము అని అంటే మీరు ఇవ్వకుంటే ఇంకెవరు ఇస్తారు? వేరే ఇచ్చి ఎవరో చేంజ్ చేసారు, మీకు మోసం చేసారు, ఇట్లా తీసుకొని ఇట్లా ఆఫ్ చేసి అట్లా అన్నాడు. అనడానికి ఏం చేస్తే తెలుసుకోవాలంటే పోలీస్ స్టేషన్ ఇస్తాట ఇచ్చుకోమన్నారు. పోలీస్ స్టేషన్ పోయి చేసాం, కంప్లీట్ చేసాం. పోలీసు వాళ్ళు ఏమన్నారు? ఏమో వాళ్ళు చెప్తామన్నారు కదా, వాళ్ళు పిలిపించి అడుగుతామన్నారు. పోయిందో ఏం చేసిందో తెలియదు. మీ పేరు ఏం పేరు? ప్రకాష్. షాప్ ఎక్కడ ఉంది? ఇది బసనకట్ట ఏరియా బస్వనకట్ట. చూసారుగా వీరి ఆవేదన. కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ మోసం గుర్తించిన వ్యాపారులు అప్పటికే తాండూరు పోలీసులను ఆశ్రయించారు కూడా. అయితే పోలీసులు వీరిని తీసుకొని గోడౌన్ల దగ్గరకు వెళ్లారు. అక్కడి నిర్వాహకులు మోసమంతా మీరే చేసి నింద మాపై వేస్తున్నారా అంటూ కూడా ప్రశ్నించి రివర్స్ అటాక్ చేస్తున్నారు. సరే చెక్ చేస్తా అని పోలీసులంటే సర్చ్ వారెంట్ ఉందా అని అడ్డం తిరుగుతున్నారు. దీంతో లబోదిబోమనటం సగటు వ్యాపారుల వంతవుతోంది. जो भी डेटा भी डाले, डब्बी भी डाला, कैसा अंदर माल भी डाले, आपको तुम्हारे सेठ को व्हाट्सएप करो, थोड़ा इमीडिएटली एक्शन ले बोला, नहीं तो फिर बाद में लफड़ा हो जाएगा। देखो ये बहुत बड़े प्रॉब्लम में ये मसला है। ఈ డబ్బీలు ఇప్పనే లేదు, చూపిస్తే ఇవి మేము చేయలేము, మందికి ఇచ్చిండ్రా అని అంటున్నారు. వాళ్ళు ఇచ్చిండ్రా అని అంటారు, ఇవనే లేదు మేము ఇవ్వండి. ఎవరు ఇచ్చిండ్రు మీకు ఇవి? నరేందర్ సప్లై నరేందర్. ఏమన్నాడు ఆయన? అవి ఇవి నేను ఇవ్వలేదు అంటాడు. నువ్వు తాను ఇవ్వకుంటే ఇంకెవరు ఇస్తారు? నువ్వు ఆయనే ఇస్తారు, ఎవరితో తీసుకో.